సో ఈ థ్రోట్ క్యాన్సర్లో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఒకవేళ ఉంటే ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ వస్తే సేఫ్ అన్నట్టుగా పేషెంట్స్ ఏమైనా ఫీల్ అవుతారా? సో వాళ్ళకి ఒకవేళ దీనివల్ల భయాందోళనకు గురైనప్పుడు వాళ్ళకి మీరు ఎలాగ మోటివేట్ చేస్తారు, ఎలా కౌన్సిల్ చేస్తారు వాళ్ళకి? మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మన ప్రతి ఒక్క క్యాన్సర్కి స్టేజింగ్ అనేది 4 స్టేజ్లో డివైడ్ అవుతుందండి. 1, 2, 3, 4 జనరల్గా అన్ని క్యాన్సర్స్ ఇట్లానే డివైడ్ అవుతాయి. దీనిలో కూడా మళ్ళీ సబ్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఇందాక చెప్పినట్టు మనకి క్యాన్సర్లో ఎర్లీ స్టేజ్ అంటే T1, T2 అనేది ఎర్లీ స్టేజ్, T3, T4 అనేది కొంచెం లేట్ స్టేజ్ డిసీజ్ కింద క్లాసిఫై చేస్తాం. జనరల్గా మాట్లాడుకుంటే T1, T2 అనేవి సేఫ్ స్టేజ్ అంటే కొంచెం బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ థ్రోట్ అనే కాదు, వేరే ఏ క్యాన్సర్స్ అన్నా కానీ ఆ ఎర్లీ T1, T2 స్టేజ్లో వచ్చిన ట్యూమర్స్ మనకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పూర్తి ట్రీట్మెంట్ పేషెంట్ తట్టుకుని తీసుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. మేము కూడా పేషెంట్ని బాగా ఎంకరేజ్ చేసి మధ్యలో ఏమన్నా తనకి తట్టుకోలేని పరిస్థితి వస్తే 1 or 2 డే గ్యాప్ ఇచ్చి రేడియేషన్ మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది చేస్తాము. ఎర్లీ ట్యూమర్స్ కూడా సర్జికల్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే జనరల్గా T1, T2 లెరింజల్ వోకల్ కార్డ్ క్యాన్సర్ ఉందనుకోండి, అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్న ట్యూమర్ మనం రేడియేషన్ ఇవ్వకుండా లేజర్ సర్జరీ అని ఉంటుంది అనమాట. లేజర్స్ వాడి ఆ ఉన్న ఏరియాని ఆ క్యాన్సర్ని బట్టి స్వర్ణాలికలోంచి తీసేసి అంతవరకు ట్రీట్మెంట్ ఆపి అబ్జర్వేషన్లో కూడా పెట్టిన రోజు ఉంటాయి. అలాంటి వ్యక్తికి 45 డేస్ పాటు 60 డేస్ పాటు ఆ రేడియేషన్ తీసుకునే అవకాశం ఉండదు. వెంటనే 1 డేలో క్యూర్ అంటే మార్నింగ్ వస్తారు పేషెంట్, లేజర్ సర్జరీ చేస్తాము, సాయంకాలం టు నెక్స్ట్ డేకి అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తాము. క్యూర్ రేట్స్ ప్రకారం కరెక్ట్గా సర్జరీ జరిగి క్యాన్సర్ మొత్తం బయటకు వచ్చేస్తే 2 ట్రీట్మెంట్లకి సేమ్ మనకి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ కేసులో మీకు ఇబ్బంది అనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి పూర్తిగా ఎవాల్యుయేట్ చేసుకొని తొందరగానే మీరు ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్ ట్రీట్మెంట్ ఎక్కడ మధ్యలో వదలకుండా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీ యొక్క క్యూర్ అనేది చాలా ఫాస్ట్గానే ఉంటుంది, చాలా తక్కువ ఖర్చుతోనే కూడుకుని ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, పేషెంట్కి ఈజీగా ఉంటుంది, చేయడానికి మాకు కూడా ఈజీగా ఉంటుంది, అండ్ రిజల్ట్ కూడా మీకు ఫేవరబుల్గా అంటే క్యూర్ అయిపోయేలాగా వస్తుంది. ద లేట్ స్టేజ్కి వెళ్ళే కొద్ది లేట్ వెళ్ళే కొద్ది ఆ యొక్క ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందుకనే మేము ఎప్పుడూ కూడా స్క్రీనింగ్ క్యాంప్స్ అని పెట్టి జనాల్ని స్క్రీన్ చేసి ఏమైనా ఉంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా పట్టుకొని ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చి ఎర్లీ క్యూర్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం.